2024 ఎలక్షన్స్లోనే ఏ రాజకీయ పార్టీ వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందండి. ఎందుకని? ఒంటరిగా వస్తానంటున్నాడు. ఇంతకుముందు అంటే చాలామందిని నేను కూడా అడిగి తెలుసుకుంది ఏంటంటే, ఇంతకుముందు అంటే ఇప్పుడు చాలామంది అంటే నెగిటివ్ బాగా జనరేట్ చేస్తున్నారు జనాల్లో. మీ డబ్బు మీకే ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వడం, మీ డబ్బు మీకు ఇస్తే గొప్ప ఏంటని. మరి అంతకుముందు 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు మా డబ్బు మాకు ఎందుకు ఇవ్వలేదు, మా డబ్బు మాకు ఎందుకు ఇవ్వలేదు, మరి ఆ డబ్బు అంతా ఏం చేశాడు? కాంట్రాక్టులకు ఇచ్చాడా, లేకపోతే వెనకేసుకున్నాడా, దోచేసుకున్నాడా? సో ఇప్పుడు వచ్చిన బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ని చూసుకున్నా, ఇతని మీద పెట్టి అప్పులు పెట్టి వెళ్ళిపోయిన ఆ సంగతి చూసుకున్నా, ఇతను అంత బడ్జెట్లో లో బడ్జెట్లో ఉన్నా సరే పేదల మధ్యలో డబ్బులు ఇచ్చి జీడిపి రేట్ అనేది పెంచుతున్నాడు చూసారండి. సో దానికి నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను. నన్ను అడిగిన వాడికి కూడా వాడికి యాక్చువల్గా జగన్ సార్కి ఓటేయమని నేను ఖచ్చితంగా చెప్తాను. మరి మా డబ్బు అతను ఎందుకు ఇవ్వలే, ఇతను ఎందుకు ఇస్తున్నాడు? సో ఆ డబ్బు నువ్వేం చేసావు? ఇది మా ఇలా ఇచ్చుకుంటూ పోతే జనాలకి డబ్బులు తీసుకోవడం తప్ప పని అనేది అలవాటు లేదు, అవ్వదని చెప్తాను. దానికి కూడా బ్రహ్మాండమైన ఆన్సర్ ఉందండి. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ప్యాకేజ్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ ఒకటే మాట అంటున్నారు. ఏమంటున్నాడు? ఇది డబ్బు పంచుకోవడమే తప్ప ఏమీ లేదు అంటున్నాడు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఒకటే, ఇదే డబ్బు నువ్వు వెలగే ఇవ్వలేదు, నువ్వు ఇచ్చావు అంటే ఒక పేదోడికి ఒక 600 హామీలు ఇచ్చాడు. మేనిఫెస్టో బుక్ ఎంత రిలీజ్ చేశాడు, అందులో ఒక్క హామీ అయినా చేశాడా? చేయలేదు. అతని ఏమలో నేను చదువుకున్నాను, నాకు స్కాలర్షిప్ లేదు, ఏ రకంగా కూడా చూడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ కాలేజీల్లో బకాయిలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. ఇతను వచ్చి పాత బకాయిలు తీర్చి ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు. ఇక డెవలప్మెంట్ సంగతి అంటే క్లియర్గా ఒక మాటే చెప్తాము, నీకు పేదోడు బ్రతికి ఒక మెట్టు ఎక్కుతుంటే అదే మాలాంటి వాళ్ళకి ఒక అభివృద్ధి అనమాట. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అభివృద్ధి విషయంకి వస్తే రోడ్డు మీద నడిచేవారు తెలుస్తుంది, జగన్కి ఏం తెలుస్తుందా బాధ? రోడ్లు బాగోలేవు అన్నదా? రోడ్లు ఎందుకు బాగోలేదండి? నేను ఇప్పుడు వచ్చాను, నాది వైజాగ్లో ఏ రోడ్డు బాగోలేదో చూపించమనండి. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా అంతకుముందు వైజాగ్ లేని విధంగా ఒక లైటింగ్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, బీచ్ ఒకసారి చూడమని చెప్పండి. బీచ్ రోడ్ నుంచి రుషికొండ రోడ్డు కానీ, జంక్షన్స్ కానీ, అసలు ప్లాంట్స్ అక్కడ చెట్లు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ లైట్లతో సైతం మొత్తం ట్రీస్తో ప్లాంట్ అదొక కాంట్రాక్ట్తో సైతం మొత్తం అంతా వైజాగ్ అంతా ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తుంటే వైజాగ్ మరి క్యాపిటల్ ఎందుకు వద్దంటున్నారు? అసలు పచ్చడి పొలాల దగ్గర అసలు నువ్వు ఒక బస్ స్టాండ్ లేని అమరావతిలో, ఒక రైల్వే స్టేషన్ లేని అమరావతిలో దాన్ని అమరావతి అని ఒక పేరు పెట్టి ల్యాండ్ స్కామ్ చేసి దాన్ని నువ్వు డెవలప్ చేస్తాను అంటున్నావు. అంటే మేము చచ్చిపోయినా సరే అది ఒక డెవలప్ అంటే అది ఎప్పటికీ కూడా రాజధాని అవ్వదు. మేము నా కళ్ళ ముందు ఒక ఎయిర్పోర్ట్ ఉంది వైజాగ్లో, రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్లు ఉన్నాయి, ఐటీ డెవలప్మెంట్ ఉంది, ఒక బీచ్ ఉంది, ఒక పారిశ్రామికంగా అందమైన నగరం వైజాగ్ని నువ్వెందుకు వద్దంటున్నావు? అంటే ఇప్పుడు ప్రజల్లో వచ్చిన ఇంకొక క్వశ్చన్ అయితే బాగా రైజ్ అవుతుంది ఈ మధ్య. చంద్రబాబు నాయుడు టైంలో ఏంటంటే క్రైమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఫుల్ సేఫ్టీగా ఉంటుంది, సో ఇప్పుడు ఆ భద్రత లేదని చెప్పి కొంతమంది అన్నారు. దాని గురించి ఎందుకు భద్రత లేదండి? ఇతను వచ్చాక ఏ ఇళ్లలోకైనా ఒక వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఎవరైనా ఇంట్లలో దూరిపోతున్నారా? ఒకవేళ పోలీస్ వ్యవస్థ ఏమైనా నాశనం అయిపోయిందా? మహిళల భద్రతకి ఏమైనా లోటు వచ్చిందా? ఇప్పుడు దిశ చట్టం ఒకటి వచ్చింది, ప్రతి అబ్బాయి అయినా సరే అమ్మాయి వైపు చూడడానికైనా భయపడతాడు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆ యాప్ ఒకటి, దిశ యాప్ ఒకటి ఉంది, జస్ట్ రెడ్ బటన్. నేను ఇంతకుముందు వాలంటీర్ ఉద్యోగం కూడా చేశాను. నేనే ఒక 10 మంది ఇళ్ళకి వెళ్ళి చెప్పేవాడిని, ఇప్పుడు చేయట్లేదు, అప్పుడు చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళు బటన్ ప్రెస్ చేస్తే చాలు, పోలీసు ఒక 10 నిమిషాల్లో ఉంటున్నాడు కదా. మరి అంతకన్నా భద్రత కానీ, ఒక క్రైమ్ని తగ్గించడం కానీ, ఏ రకంగా ఏ చట్టం ఏ ప్రకారంగా అయినా సరే నడుచుకోవడంలో ఇప్పుడు అంత సేఫ్టీ అంత బాగుంది. ఒకప్పుడు ఒక క్రైమ్ చేయాలన్నా, ఒకరిని కొట్టాలన్నా ముందు వెనక ఆలోచించేవాడు కాదు. అమ్మో ఇప్పుడు ఏ సెక్షన్ మీద పడిపోద్ది, అంటే జైలుకి ఎంత వేగంగా తీసుకెళ్ళిపోతారు, అమ్మో మనం చట్టం నుంచి తప్పించుకోవాలి అనే విధంగా ఇప్పుడు అంతా చేస్తున్నప్పుడు నీకు ఎక్కడ అక్కడ మైనస్. ఏ రకంగా చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డిని నెక్స్ట్ ఎంచుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయంటారా? అన్ని అర్హతలు ఉన్నాయండి, ఎందుకు లేదు? ఒంటరిగా వస్తానంటున్నాడు కదా. మరి మీరందరూ ఒకేలా ప్రజా వ్యతిరేకత ఉంటే, సరిగ్గా చూసుకోకపోతే, జీవన ప్రమాణం పెరగకపోతే మీరందరూ ఎందుకు కలిసి వస్తానంటున్నారు? సింగిల్గా రమ్మానండి. అసలు పోటీ చేసే దమ్ము ఉంటే సింగిల్గా రాకుండానా మరి ఎంతమంది కలిసి ఎందుకు రావడం? ఏం తప్పు చేశాడని నువ్వు కలిసి వస్తానంటున్నావు? అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి ఎందుకు జరగట్లేదు? 4 పోర్ట్లు కడుతున్నాడు, 17 మెడికల్ కాలేజీలు అప్రూవల్ అయ్యి 5 మెడికల్ కాలేజ్ నీ కళ్ళ ముందే ఓపెన్ చేశాడు కదా. 4 పోర్ట్లు సర్వేగంగా జరుగుతున్నాయి, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్లు. ఇంకా అనకూడదు కానీ శ్రీకాకుళం ఉద్దాన హాస్పిటల్ 750 కోట్లు పెట్టి అనకూడదు కానీ ఆడమ్మ మొగుడు కట్టాడా? జగన్మోహన్ రెడ్డి వచ్చాకే కదా కట్టాడు. ఇంకా ఏ రకంగా అసలు ఎంబీబీఎస్ సీట్లు పెరిగినాయి, ఫీజు రియంబర్స్మెంట్ పడడంలో ఒక చదువుకున్నా, విద్యా వైద్యం ఎక్కడండి? బాగానే ఉంది కదా ఇప్పుడు.
విద్యా వైద్యం బాగానే ఉంది, వ్యవసాయ రంగం బాగానే ఉంది. ఇంకా మాలంటోడు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజాభిప్రాయం ఎలా ఉందంటే ఇంట్లో నేను ఖాళీగా కూర్చుంటాను, గవర్నమెంట్ జాబ్ ఎత్తుక్కొని వచ్చేస్తుందా, నువ్వు ప్రిపేర్ అవ్వాలా, నువ్వు వెళ్ళి మేము 4-5 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాల్లో మేము ఉన్నాము, నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ఉద్యోగం నిన్ను ఎత్తుక్కుంటూ వస్తుందా, నిరుద్యోగం అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ చేసిన మొదట్లోనే 1,35,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ ఉద్యోగం కాకపోవచ్చు, ఒక నిరుద్యోగ బ్రతికందైనా చూసుకున్న 5,000 ఎక్కడ 2.5 లక్షల మందికి ఇస్తున్నాడు. ఆర్టీసీని విలీనం చేశాడు గవర్నమెంట్లో. ఓ రకంగా మెడికల్ ఫీల్డ్లో కరోనా కష్టకాలంలోని ఎవడండి సేవ చేశాడు, ఆ సేవను నువ్వు జనాలు మర్చిపోతే ఎలాగవుతుంది. ఇంటింటికి వాలంటీర్ వచ్చాడు, ఆశా వర్కర్ వచ్చాడు, ఏఎన్ఎం వచ్చాడు, డిఎంఎండ్హెచ్ఓ, సిఎంహెచ్ఓ, తర్వాత ఒక సూపరింటెండెంట్ ఖాళీగా ఉన్నాడా, ఒక డాక్టర్ ఖాళీగా ఉన్నాడా, ప్రజల్లో నిత్యం సర్వీస్ పంపించాడు. రీసెంట్గా జగనన్న ఆరోగ్య సురక్ష మొత్తం 52,000 చిల్లర, 52,000 పైగానే మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చాడు కదా. మరి ఏ రకంగా చూసుకున్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఆ కాంట్రాక్ట్ అని ఈ కాంట్రాక్ట్ తీసుకున్నా సరే మొత్తంగా టోటల్గా 6 లక్షల ఉద్యోగాలు చూపించాడు కదా, జీడీపీ రేట్ చూపించాడు కదా. నీకు ఇంకెక్కడ డెవలప్మెంట్ అవ్వలేదు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎక్కడ నీకు చదువుకున్నాడు చదువుకోవట్లేదు. గవర్నమెంట్లోని స్కూల్లో తీసుకున్నా సరే ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అన్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివారు, వాళ్ళ మనవాళ్ళు ఎక్కడ చదివారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి మాకు బెస్టే. అన్ని రంగాల్లోనూ కూడా ఏ రకంగా జీడీపీ రేటు చూపిస్తున్నాడు కదా, వృద్ధి రేటు చూపించాడు. అప్పుల శాతం తక్కువ, అప్పు చేసినా సరే నా అకౌంట్లో సేఫ్గా ఉంది. నువ్వు చేసినప్పుడు ఎక్కడుంది, ఒక డెవలప్మెంట్ ఏం లేదు. ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ప్యాకేజీకి అమ్ముడిపోయినాడు నువ్వు. ఇప్పుడు వచ్చిన పవన్ కళ్యాణ్తో సైతం అందరూ ప్యాకేజీని చూసుకొని ఉన్నాడు, కానీ రాష్ట్ర భవిష్యత్తుని ఎవడో ఆలోచించి భద్రతగా ముందుకెళ్తున్నాడు జగన్. మద్యం విషయంలో మరి మీరు మద్యం తాగాలని రూల్ ఉందా అండి? ఎక్కడైనా సరే మద్యం తాగాలనే రూల్ లేదు కదా. ఇప్పుడు నేను తాగను, అలాగని నేను ఇంకోటి తాగకూడదని చెప్పను. తాగితే పోతావని చెప్తాను తప్ప, తాకరా బాబు ఇంటి భవిష్యత్తు పోతుందని చెప్తాను తప్ప. మద్యం రేట్లు పెరిగిపోయాడు. అసలు మద్యం కల్తీ బ్రాండ్లన్నీ అనుమతి ఇచ్చింది 2018 ఆఖరిలో ఎలక్షన్. అప్పుడు అందరూ ఎలక్షన్ మూమెంట్లో ఉంటారు తప్ప ఏ బ్రాండ్కి ఎవడో అనుమతి ఇచ్చాడో చూస్తారా. కానీ ఎక్కడో ఇతను దిగిపోవడం, ఇతను ఆ సీఎం స్థానం ఎక్కడం అనేది ఆడికి ఒక మీడియా పవర్ ఉంది కాబట్టి. ఆంధ్రజ్యోతి, ఈనాడు మనకి ఎప్పుడు 25-30 సంవత్సరాల నుంచి ఎస్టేట్ అంటే ఇంకో పేపర్ తెలియదు, ఇంకో న్యూస్ ఛానల్ తెలియదు, ఎలక్ట్రానిక్ మీడియా తెలియదు, యూట్యూబ్ తెలియదు. మొత్తం అంతా ఆ పేపర్ చదివాం, ఆ టీవీ ఛానల్లో చూసాం కాబట్టి అటువన్నీ నిజాలే అనిపిస్తాయి. కానీ ఒకసారి వాస్తవం పక్కన పెడితే ప్రతిదీ ఇప్పుడు సాక్షి చూడమని నేను చెప్పను, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చూడమని చెప్పను. న్యూట్రల్ టీవీ ఛానల్స్ ఉంటాయి, న్యూట్రల్ మీడియా ఉంటుంది. అవన్నీ చూడొచ్చు కదా, లేదని నీకు తెలుసుకోవచ్చు కదా, గొప్పగా ఉంటుంది. ఏదైనా సరే వాడికి మీడియా బలం ఉంది కదా అని చెప్పి చెడు ప్రచారం చేయాలి. నేను మొన్నటి వరకు వివేకానంద హత్య అన్నారు, అప్పుడు 1,00,00,000 అన్నారు, 157 స్థానాలు మడతెట్టేశాడు గట్టిగానే. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య అనుకుని ఉంటాడు, ఇప్పుడు 175 కొడితే అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడైనా సరే ఒకడి మీద నెగిటివ్ తీసుకురావాలంటే వాడు చేయలేని పని నువ్వు చెప్పాలి, లేకపోతే నువ్వు చేస్తానని చెప్పాలి. అది కాదు ఇది కాదు, ఆడేమన్నో చంపేశాడు, ఈడేమన్నో కొల్లబొడిస్తాడు, ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు అంటే జనాలు ఎర్రోలు కాదు. మా అకౌంట్లో పడుతుందా లేదా, మేము వృద్ధి చెందుతున్నామా లేదా, మేము బ్రతుకుతున్న సొసైటీ బాగుందా లేదా, మా మీద క్రైమ్ జరుగుతుందా లేదా, మాకు చట్టాలు ఎలా ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, పోలీసుడు ఎలా ఉన్నాడు, మమ్మల్ని పాలిస్తున్న సీఎం ఎలా ఉన్నాడు, ఎమ్మెల్యే ఎలా ఉన్నాడు, అవి చూసుకుంటాం తప్ప నువ్వు ఎవడింట్లోనో పొడిచేస్తే అది కోర్టులు చూసుకుంటాయి. నువ్వెందుకు అంత రాద్ధాంతం చేసుకుంటున్నావు, అవన్నీ మేము పట్టించుకోం. మాకు నాయకుడు ఎలా ఉన్నాడని చూస్తాం. సిద్ధం అంటే సిద్ధమే, మేము ఎప్పుడు సిద్ధమే జగన్ గెలిపించుకోవడానికి. థ్యాంక్ యూ.